వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ పారామెడికల్ కోర్సెస్లో ఏ కోర్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ ఏ కోర్స్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఈ కోర్సెస్ చేయడానికి ఫీజు ఎంత అవుతుంది, ఈ కోర్స్ ఏ కాలేజెస్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ పారామెడికల్ కోర్సెస్ కంప్లీట్ అయ్యాక జాబ్స్ ఏముంటాయి అండ్ శాలరీ ఎంత ఉంటుందనేది డీటెయిల్గా చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఫస్ట్ వన్, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. వీళ్ళ వర్క్ ఏమిటంటే ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసే ముందు ఆ యొక్క ఆపరేషన్ థియేటర్ని హైజీనిక్గా ఉంచటం, ఆపరేషన్ ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవడం, ఒక పేషెంట్ ఆపరేషన్ కోసం అన్నీ రెడీగా పెట్టుకోవడం అనమాట వీళ్ళ పని. అయితే ఈ కోర్స్ డ్యూరేషన్ అయితే 4 years అనమాట. ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే. నెక్స్ట్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ సిలబస్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇయర్లో అయితే ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్యాథాలజీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అనాటమీ అనమాట. సో ఇదైతే ఫస్ట్ ఇయర్ సిలబస్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ చూద్దాం. మెడిసిన్ అవుట్లైన్, క్లినికల్ మైక్రోబయాలజీ, బేసిక్స్ అనస్థీషియా టెక్నిక్స్, అప్లైడ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, క్లినికల్ ఫార్మకాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ అనస్థీషియా అండ్ మెడికల్ ఎథిక్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఇయర్ సిలబస్ చూద్దాం. థర్డ్ ఇయర్లో అయితే సిఎస్ఎస్డి ప్రొసీజర్స్, ఎనస్థీషియా ఆఫ్ స్పెషాలిటీ సర్జరీ, బేసిక్స్ ఆఫ్ సర్జరీ అండ్ రీజనల్ అనస్థీషియా టెక్నిక్స్. ఇదైతే థర్డ్ ఇయర్ సిలబస్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ సిలబస్ చూద్దాం. ఫోర్త్ ఇయర్లో అయితే ఇంటర్న్షిప్ ఉంటుందన్నమాట అండ్ అలానే ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక అనేది చూద్దాం. మీరు ఓటీ టెక్నాలజిస్ట్గా పనిచేయవచ్చు, ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేయవచ్చు, ఓటీ అసిస్టెంట్గా పనిచేయవచ్చు, అసోసియేట్ కన్సల్ట్గా పనిచేయవచ్చు అండ్ ప్రొఫెసర్గా కూడా మీరు పనిచేయవచ్చు అనమాట, ఒకవేళ మీకు టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే. ఇవైతే టాప్ జాబ్స్ అనమాట. నెక్స్ట్ బీఎస్సీ కార్డియాలజీ. ఈ బీఎస్సీ కార్డియాలజీ కోర్స్ డ్యూరేషన్ అయితే 4 years అనమాట. ఈ బీఎస్సీ కార్డియాలజీకి అయితే మంచి డిమాండ్ అయితే ఉందన్నమాట ప్రజెంట్ అయితే. నెక్స్ట్ వీళ్ళ ఎవరి కింద వర్క్ చేస్తారు అండ్ వీళ్ళ పని ఏమిటి, కార్డియాలజీ డాక్టర్ కింద అయితే వీళ్ళైతే వర్క్ చేస్తారనమాట. బీఎస్సీ కార్డియాలజీ చేసిన వాళ్ళు పని చేస్తారనమాట. నెక్స్ట్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ సిలబస్ చూద్దాం. హ్యూమన్ అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ, బేసిక్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఎన్వైర్మెంటల్ స్టడీస్, క్లినికల్ ప్యాథాలజీ, ఇంగ్లీష్ అండ్ బేసిక్స్ ఆఫ్ హెమటాలజీ. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ చూద్దాం. కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్స్ ఆఫ్ కార్డియక్ టెక్నాలజీ, కార్డియాలజీ ప్రాక్టికల్, అప్లైడ్ ఫార్మకాలజీ, కార్డిక్ క్యాథరైజేషన్, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ప్రాక్టికల్, లా అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ సిలబస్ చూద్దాం. ఎకో కార్డియోగ్రఫీ, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ, హ్యూమన్ వాల్యూషన్, ప్రొఫెషనల్ ఎథిక్స్ అనమాట. నెక్స్ట్ అయితే ఫోర్త్ ఇయర్లో అయితే మీకైతే ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ డిమాండ్ అండ్ కోర్స్ బీఎస్సీ రేడియాలజీ. ఈ బీఎస్సీ రేడియాలజీ కోర్స్ డ్యూరేషన్ అయితే 3 years అనమాట. నెక్స్ట్ వీళ్ళ పని ఏమిటి, ఈ బీఎస్సీ రేడియాలజీ కంప్లీట్ చేసిన వారి పని ఏమిటంటే ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఒకవేళ అతనికి ఆ డిసీజ్ ఏమిటో అర్థం కాకపోతే కొన్ని టెస్టులు అయితే రాసి ఇస్తాడు, అందులో ఒకటి ఎక్స్రే. సో ఈ బీఎస్సీ రేడియాలజీ కంప్లీట్ చేసిన వారు ఎక్స్రేస్ తీయటం, సిటీ స్కాన్స్ తీయటం, ఎంఆర్ఐ స్కాన్స్ తీయటం, సో ఇలాంటి స్కానింగ్స్ అయితే తీస్తారనమాట. సో ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వడానికి ఇంటర్లో అయితే 50% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ సిలబస్ ఏమిటో చూద్దాం. ఈ కోర్స్ యొక్క సిలబస్ అయితే ఫస్ట్ ఇయర్లో అయితే హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ ప్యాథాలజీ, జనరల్ ఫిజిక్స్, రేడియేషన్ ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్ ఆఫ్ డయాగ్నాస్టిక్ రేడియాలజీ, రేడియోగ్రఫీ ఎక్విప్మెంట్స్, ఇంగ్లీష్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. ఇదైతే ఫస్ట్ ఇయర్ సిలబస్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ చూద్దాం. క్లినికల్ రేడియోగ్రఫీ, ఎక్స్రే ఫిలిం, ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అండ్ కాంట్రాస్ట్ అండ్ స్పెషల్ రేడియోగ్రఫీ ప్రొసీజర్స్, పేషెంట్ కేర్ అండ్ ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ప్రాజెక్ట్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఇయర్ సిలబస్ చూద్దాం. ఎక్విప్మెంట్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ మాడ్యులేట్స్, లాగ్ బుక్ అండ్ ఆడియట్, మోడర్న్ ఇమేజింగ్ టెక్నిక్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, రేడియాలజీ అండ్ రేడియేషన్ సేఫ్టీ ఇన్ రేడియో డయాగ్నోసిస్. ఇదైతే థర్డ్ ఇయర్ సిలబస్ అనమాట. నెక్స్ట్ కోర్స్ బీఎస్సీ అనస్థీషియా. ఈ కోర్స్కి అయితే మంచి డిమాండ్ అయితే ఉందన్నమాట ప్రజెంట్ అయితే.
ఈ కోర్స్ డ్యూరేషన్ అయితే 4 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ వీళ్ళ వర్క్ ఏమిటి? ఒక పేషెంట్‌కి ఆపరేషన్ ముందు పెయిన్ తెలియకుండా ఉండటానికి ఎనస్థీషియా అయితే ఒక డాక్టర్ వచ్చి ఇస్తారనమాట. సో, మీరైతే ఒక ఎనస్థీషియా డాక్టర్ కింద ఎనస్థీషియా టెక్నీషియన్‌గా అయితే పనిచేయాలనమాట. నెక్స్ట్ సిలబస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇయర్ సిలబస్ అయితే చూద్దాం. హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ సైకాలజీ, హెల్త్ కేర్ ఎక్విప్మెంట్, పాథాలజీ, బేసిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, హాస్పిటల్ ప్రాక్టీస్ అనమాట. సో, ఇదైతే ఫస్ట్ ఇయర్ సిలబస్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ చూద్దాం. అప్లైడ్ పాథాలజీ ఆర్ మైక్రోబయాలజీ, ఈవీఎస్, ఎనస్థీషియా టెక్నాలజీ రిలేటెడ్ టు మెడిసిన్స్, ఎనస్థీషియా టెక్నాలజీ ఇంట్రొడక్షన్, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, అప్లైడ్ ఎనస్థీషియా టెక్నాలజీ, క్లినికల్ ఎనస్థీషియా టెక్నాలజీ, క్లినికల్ ట్రైనింగ్, బయో స్టాటిస్టిక్స్. మీకు ఇదైతే సెకండ్ ఇయర్ సిలబస్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఇయర్ సిలబస్ చూద్దాం. పోస్ట్ ఎనస్థీషియా కేర్ యూనిట్, ఎనస్థీషియా టెక్నాలజీ పార్ట్ 2, ఎనస్థీషియా డ్రగ్స్, క్లినికల్ ట్రైనింగ్, రీజనల్ ఎనస్థెటిక్ మెథడ్స్, అడ్వాన్స్డ్ ఎనస్థీషియా, ఎథిక్స్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్, ప్రాక్టికల్స్. అండ్ ఫోర్త్ ఇయర్ సిలబస్ చూద్దాం. ఫోర్త్ ఇయర్లో అయితే మీకు ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట ఎక్కువగా అయితే. ఈ బీఎస్సీ ఎనస్థీషియా కంప్లీట్ అయ్యాక ఎలాంటి జాబ్స్ ఉంటాయో చూద్దాం. మీరు ఎనస్థీషియా టెక్నీషియన్గా పనిచేయవచ్చు, క్లినికల్ అసోసియేట్గా పనిచేయవచ్చు, అసోసియేట్ కన్సల్టెంట్గా పనిచేయవచ్చు, మెడికల్ కన్సల్టెంట్గా పనిచేయవచ్చు అనమాట. ఇంకా చాలా రకాలైన జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ డిమాండ్ ఉన్న కోర్స్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ అనమాట. ఈ కోర్స్ డ్యూరేషన్ అయితే 4 ఇయర్స్ అనమాట. వీళ్ళ వర్క్ ఏమిటి, వీళ్ళేం చేస్తారు? ఒక పేషెంట్‌ది బ్లడ్ శాంపుల్స్ అండ్ యూరిన్ శాంపుల్స్, సలైవా శాంపుల్స్, సో ఇలాంటి శాంపుల్స్‌ని కలెక్ట్ చేసి రిపోర్ట్ తయారు చేయడం అనమాట వీళ్ళ పనైతే. ల్యాబ్స్‌లో అయితే వీళ్ళ వర్క్ అయితే ఉంటుందన్నమాట ప్రతి వర్క్ అయితే. నెక్స్ట్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఇయర్‌లో అయితే హ్యూమన్ అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమ్యూనికేషన్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ చూద్దాం. పాథాలజీ, క్లినికల్ హెమటాలజీ, మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ అండ్ హిస్టోపాథాలజీ అండ్ హిస్టోటెక్నిక్స్, క్లినికల్ హెమటాలజీ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్ అండ్ హిస్టోపాథాలజీ అండ్ హిస్టోటెక్నిక్స్ ల్యాబ్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ సిలబస్ చూద్దాం. క్లినికల్ ఎంజమాలజీ అండ్ ఆటోమేషన్, పారాసైటాలజీ అండ్ వైరాలజీ, డయాగ్నాస్టిక్ సైటాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాబ్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ ఎథిక్స్, క్లినికల్ ఎండోక్రాలజీ అండ్ టాక్సికాలజీ, అడ్వాన్స్డ్ డయాగ్నాస్టిక్ టెక్నిక్స్, డయాగ్నాస్టిక్ మాలిక్యులర్ బయాలజీ, క్లినికల్ ఎండోక్రాలజీ అండ్ టాక్సికాలజీ ల్యాబ్, అడ్వాన్స్డ్ డయాగ్నాస్టిక్ టెక్నిక్స్ ల్యాబ్, డయాగ్నాస్టిక్ మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్. ఇదైతే థర్డ్ సిలబస్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్లో అయితే మీకు ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బీఎస్సీ ఎంఎల్టీ కంప్లీట్ అయ్యాక ఎలాంటి జాబ్స్ ఉంటాయి? మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్గా పనిచేయవచ్చు, క్లినికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్గా పనిచేయవచ్చు, ల్యాబొరేటరీ టెక్నీషియన్గా పనిచేయవచ్చు అండ్ బయోకెమిస్ట్రీగా పనిచేయవచ్చు. ఈ పారామెడికల్ కోర్సెస్ కంప్లీట్ అయ్యాక శాలరీస్ ఎంత ఉంటుంది? పారామెడికల్ కోర్సెస్ కంప్లీట్ అయ్యాక శాలరీస్ అయితే స్టార్టింగ్లో అయితే 15,000 నుంచి 20,000 అయితే ఉంటుందన్నమాట. అబ్రాడ్లో అయితే శాలరీ ఇంకా అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ కోర్సెస్ అనేవి ప్రతి కాలేజ్లో ప్రొవైడ్ చేయరు. ఏ కాలేజెస్లో ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారనేది డీటెయిల్గా పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశానమాట. మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి అక్కడ కూడా మెసేజ్ చేయవచ్చు. అండ్ అలానే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది, అంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.